మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆషాఢ మాసం వచ్చేసింది. మరి ఆషాఢ మాసంలో మహిళలకి గోరింటాకు ప్రత్యేకత ఏంటి, అసలు గోరింటాకు పెట్టుకున్న విశిష్టత ఏంటి, అసలు గోరింటాకు మహిళలకు ఎందుకు అంత ఈ ఆషాఢ మాసం అంత ఇష్టం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పండగ వాతావరణంలో మహిళలందరూ ఒక చోట కూర్చొని ఇక్కడ అంతా సందడిగా కూర్చొని ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. మహిళంతా తమ ఇష్టంగా అదే ఆషాఢ మాసం రాగానే మహిళలందరూ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే, చెయ్యి ఎర్రగా పడితే దాని ఫలితం ఏ విధంగా వస్తుంది, అసలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే సమస్యలు ఇంకా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడంతా మహిళలంతా ఒక చోట గుమ్మిగూడి పండుగ వాతావరణంలో పిల్లలు చిన్నపిల్లలతో సహా వాళ్ళ తల్లిదండ్రులు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణం నెలకొంది. అసలు ఏంటి అసలు మరి ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రత్యేకత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి మేడం మీరు చెప్పండి మేడం, అసలు గోరింటాకు ఆషాఢ మాసం గోరింటాకు విశిష్టత ఏంటి అసలు? నమస్తే అండి, నా పేరు నాట్యశ్రీ ఉదయశ్రీ, తాండవ కృష్ణ నృత్యాలయ మహబూబాబాద్. నలుగురు కలిస్తే పండుగ అంటారు కదా, ఆ నలుగురు కలవడానికే ఈ రకమైన సందర్భాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలని మహబూబాబాద్ లో నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకు నిర్వహిస్తాము అన్న విషయానికి వస్తే, ముందు నేను చెప్పినట్టుగా నలుగురు కలవాలి, ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మానసిక ప్రశాంతత కోసం వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఈ గోరింటాకు సంబరాలు ఉంటాయి. ఇవన్నీ విషయాలు అంటే సృజనాత్మకత విషయాలన్నీ పక్కకు పెడితే, ఎండ వేడి నుండి వేసవి కాలం పూర్తయిన తర్వాత వర్షాకాలం వస్తున్న సందర్భంలో ప్రతి స్త్రీలో కూడా వేడికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్లో ఈ రకమైన గోరింటాకుని పెట్టుకోవడం ద్వారా వారి శరీరంలో ఉన్నటువంటి వేడి పోవడమే కాకుండా స్త్రీకి గర్భస్థ సంబంధమైనటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి నిపుణులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా చెయ్యి ఎర్రగా పండడం ద్వారా మంచి మొగుడు వస్తాడు అని, అంటే శ్రావణంలో పెళ్లి ముహూర్తాలు ఉంటాయి కదండి, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఎవరైతే పెళ్లి కాని స్త్రీలు ఉంటారో వారు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మంచి మొగుడు వస్తారు అని చెప్పి ఒక నానుడి ఉంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో తొలకరి జల్లుల ద్వారా వచ్చే డిసీజెస్ అయి ఉండొచ్చు, కాళ్ల మధ్యలో వచ్చే చిగురులకు సంబంధించిన వ్యాధులు అయి ఉండొచ్చు, చర్మ సంబంధమైన వ్యాధులు అయి ఉండొచ్చు. ఈ రకమైన వ్యాధులన్నిటికీ కూడా గోరింటాకు అనేది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇంత మంచి మనకు ఎవరైతే పూర్వీకుల నుంచి వస్తున్న సనాతనమైన ఆచారం ఉందో దాన్ని ముందు తరాల వారికి అందించాలన్న సహుద్దేశంతో ఈ ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలని గత 10 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ వస్తున్నాము. ముత్తైదులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా చక్కగా కూర్చొని రోలుతో గోరింటాకుని దంచుకొని చిన్నపిల్లలందరికీ, అంటే వాళ్ళకి తెలియాలి కదండి, వారే కదా నెక్స్ట్ జనరేషన్ కి చెప్పే, అంటే మన ధర్మాలని నెక్స్ట్ జనరేషన్ కి చెప్పే అంత ఆలోచనలు వాళ్ళకి అందించాలన్న దాంతో పిల్లలందరికీ గోరింటాకు పెడుతూ గోరింటాకు విశిష్టతని చెబుతూ అందరూ మహిళలందరం కూడా సరదాగా పాటలు పాడుకుంటూ ఈ మంచి సందర్భాన్ని మేమందరం కూడా మంచి ఉల్లాసంతో ఆనందిస్తాము. ఈ గోరింటాకు అంటే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు అంటే రాబో భావితరాలకు ఏ విధంగా చెప్పబోతున్నారని చెప్పేసి మనం వాళ్ళ మాటల్లో పాటలు కూడా విందాం. మనసు విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళు కూడా అంటే ముత్తైదులంతా ఒక చోట కూర్చుకొని అసలు మనకి అసలు ఆ రోడ్లు కానీ రోకలు కానీ అసలు కనిపించని రోజులు కూడా అవి కూడా జాడలేకుండా పోతున్న రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా ముత్తైదులంతా ఒక దగ్గర తీసుకొచ్చి గోరింటాకు అంటే చెట్లు తీసుకొచ్చుకొని మరి ఆకుల్ని అక్కడ రుబ్బుకుంటూ కూడా పాటలు పాడుకుంటూ చెక్క ఆటలాడుకుంటూ కూడా వాళ్ళు గోరింటాకు పెడుతున్నారు. వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై మొత్తం మండలానికి మహిళలను వాళ్ళ మాట తెలుసు. మీరు చెప్పండి, అసలు ఏంటి సంస్కృతి సాంప్రదాయం ఎలా కాపాడుకోవాలి? అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నా పేరు ఇందు భారతి. పాత తరాన్ని ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్న తరుణంలో స్టిల్ మన భావి తరాల పిల్లలకు తెలియాలని ఒక ఉద్దేశంతో సోదరి ఉదయశ్రీ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆషాఢ మాస గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగస్వామ్యం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సనాతన ధర్మంలో ఏది చెప్పినా కూడా అది శాస్త్రీయంగా సాంప్రదాయ బద్ధంతో పాటు
దానికి మెడికల్ గా కూడా అన్ని అంశాలు ముడిపడి ఉంటాయి. ఇంతకుముందు సోదరి చెప్పినట్టు మెడికల్ గా ఎస్పెషల్లీ మహిళలకి మనం ఒక సమ్మర్ నుంచి వచ్చిన తర్వాత వింటర్ లో వచ్చినప్పుడు ఒక ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఆ వేడి నుంచి ఇది అవ్వడం కోసమే మనం గోరంటాకుని వాడతాము. ఇంకొకటి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో చేతి ఎర్రగా పండినట్టయితే మంచి మొగుడు వస్తాడని ఒక నానుడితోని ఆ సంస్కృతిని కూడా మనం ముందటికి తీసుకొని వెళ్తున్నాము. ఆధునికత వచ్చినప్పుడు మిక్సీలు గ్రైండర్లకు వచ్చిన దగ్గర రోటిని మర్చిపోతున్న మన పిల్లలకి ఈ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని తెలియాలి అనే ఒకటి ఇక్కడ రోలు ద్వారా గోరింటాకుని నూరి ప్రతి ఒక్కరికి కూడా రేపటి భావి తరాల పిల్లలకు తెలియాలి. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ప్రతి ఒక్కటి సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టతను కూడా తెలియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించి మహిళలందరూ కూడా ఒక చోట షామిల్ అవ్వలేము, కలుసుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఒక చక్కటి పండగ వాతావరణాన్ని సమకూర్చి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి సోదరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చి మహిళలందరం కూడా ఒక దగ్గరికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా ఆషాఢ మాసాన్ని మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే సంస్కృతి సాంప్రదాయాలు ఒక విధంగా ఉంటే మరి గతం నుంచి వస్తున్నట్టు సనాతన ధర్మం చూస్తున్నటువంటి ఆచారం ఏ విధంగా ఉంది అంటే గౌరీ వ్రతంగా గౌరీ పూజగా దీన్ని కూడా కొలుస్తారని చెప్తున్నారు. అంటే ఈ గౌరీ పూజ ఏంటి, గౌరీ వ్రతం ఎందుకు కొలుస్తారని మనతో మాట్లాడడానికి ఒక మహిళ మాట్లాడుతాం. ముందుగా అందరికీ ఆషాఢ మాస గోరింటాకు శుభాకాంక్షలు అండి. నేడు ఈ రోజు మనం తాండవ కృష్ణ నృత్యాలయం మహబూబాబాద్ యందు సమావేశం కావడం జరిగింది. మహిళలందరం కూడా గోరింటాకు సంబరాలను జరుపుకుంటున్నాము. చిన్నారులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. గౌరీ స్వరూపంగా చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు అమ్మవారి స్వరూపంగా మనం గౌరీమాతను మనం పూజించుకుంటూ ఉంటాము. పురాణ కాలంలో తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, పార్వతీదేవి రజస్వల అయిన సమయం లోపట పడినటువంటి ఆ ఆకు యొక్క దాన్ని ఆ రకంగా చెప్పడం ద్వారా దాన్ని మనం ఎర్రగా పండుతుందని అంటూ ఉంటారు. అమ్మవారి స్వరూపంగా దీన్ని మనం పూజిస్తూ ఉంటాము. ఇది బాగా పండినట్టయితే మంచి మొగుడు వస్తాడని అందరూ కూడా ఆశపడుతూ ఉంటారు. అలా కూడా బాగా అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకు వచ్చేటువంటి సీజనల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టుకోవడానికి కూడా మనం ఈ జూలై మాసం లోపల వచ్చేటువంటి తొలకరి జల్లుల నుంచి మనం తప్పించుకోవడం కోసం కూడా మనం ఈ రకమైనటువంటి గోరింటాకు పెట్టుకుంటే అందరికి కూడా శ్రేయస్కరం అవుతుంది. ఇంకొక విషయం అంటే ఫంగల్ డిసీజ్ అనేటువంటి వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో నీళ్లలో తడడం ద్వారా గోర్లలో మట్టి చేరడం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కలిగేటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గోరింటాకును మనం కాళ్లకు వేళ్లకు పెట్టుకున్నట్టయితే ఉండేటువంటి ఇన్ఫెక్షన్ అనేది పోగొడుతుందండి. ఇది అందరూ కూడా ఆనందదాయకంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి అందరినీ కూడా పిలిచినందుకు ముఖ్యంగా ఉదయశ్రీ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంస్కృతి సాంప్రదాయాలు ఒక విధంగా ఉంటే ఇటు మనం చూసుకోవచ్చు విజువల్స్ కూడా చిన్నపిల్లల నుంచి అంటే పెద్దవారికి వరకు కూడా అందరూ ఒక చోట తీసుకొని ఒక కుటుంబంలో ఒక వాతావరణంగా కుటుంబంలో కూర్చొని ఇక్కడ రోడ్లు రోకులతోని ఒకరికొకరికి మొత్తం గోడంటాకు పెట్టుకునే సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా అంటే మహిళలకైతే ఆరోగ్యపరంగా ఎలాంటి ఆరోగ్య హాని కలగకూడదు, బాడీ అంటే వేడిగా ఉంటుంది చల్లపరచడానికి అంటే అరచేత గోడానికి పెట్టుకున్న వాళ్ళకి ఆరోగ్యం ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏంటి అసలు ఈ గోడంటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయని చెప్పేసి మనతో మాట్లాడడానికి మరొక మహిళ ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి అసలు ఏంటి గోరంటాకు ప్రత్యేకత విశిష్టత ఏంటి అసలు? అందరికీ ఆషాఢ మాస గోరింటాకు శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఇలా అందరం కలిసి మనం ఉదయశ్రీ మేడం గారి తాండవ కృష్ణ నృత్య అకాడమీ నుంచి నేనైతే చేసుకోవడం మొదటిసారి. ఎందుకంటే ఈ సంవత్సరమే నేను మేడం గారి దగ్గరికి జాయిన్ అయ్యాను. ఈ ఆషాఢ మాసం మొదట్లో అంటే కొత్తగా పెళ్ళైన స్త్రీలు కూడా తమ పుట్టింట్లకు వెళ్ళి సంబరంగా పెట్టుకుంటారు గోరింటాకును. అలా వాళ్ళ చేతులను చూసి కూడా మురిసిపోతుంటారు. ఇంకా ఈ ఆషాఢ మాసంలో తొలకరి జల్లు రావడంతో రైతులకు కూడా చాలా పొలం పనుల దగ్గర పనులు చేసుకుంటూ వాళ్ళ కాళ్లకు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవ్వడంతో వాళ్ళ కాళ్ళకు కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే మంచి యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది గోరింటాకు. అంతే తలకు కూడా ఈ గోరింటాకును పెట్టుకుంటారు చాలా మంది, చాలా చలవ చేస్తుందని. అలాగే కడుపుతో ఉన్న స్త్రీలు కూడా ఈ ఒక గోరింటాకు చిన్న ముద్దలు మింగితే పుట్టే పిల్లలు కూడా ఎర్రగా పుడతారని ఒక చిన్న నానుడి ఉంది. అంతే. ఇంకా అందరికీ గోరింటాకు శుభాకాంక్షలు. ఈ ఆషాఢ మాస గోరింటాకు గురించి ఇంకా మరింత ప్రత్యేకత తెలుసుకునే ముందు మనతో ఒకటి మాట్లాడుకుని మహిళలు మీరు చెప్పండి మేడం. హలో, నమస్కారం అండి.
నేను తాండవ కృష్ణ నృత్యాల నుంచి మేడం తరపు నుంచి మాట్లాడుతున్నానండి. ఉదయశ్రీ మేడం మాకు ఈ అవకాశం కల్పించారు. ఓకే, ఆషాఢ మాసం అంటే ఒక గోరింటాకు మాత్రమే కాదండి స్పెషల్. ఆషాఢ మాసంలో చాలా రకాల స్పెషల్స్ ఉంటాయి. అవి ఏంటంటే మొదటగా వారాహి నవరాత్రులు చేసుకుంటాము. ఇంకా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బట్టలు డిస్కౌంట్ సేల్లో నడుస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఏరువాక పండగ, మనకు రైతులకి ఏరువాక పండగ ఉంటుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే గురు పౌర్ణమి జరుపుకుంటాం మనము. ఆషాఢ మాసం స్పెషల్లో మనకి 10 రకాలు ఉంటాయండి. ఒకటి వారాహి నవరాత్రులు, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, ఏరువాక పండగ, డిస్కౌంట్ సేల్, ఆషాఢ మాసం బట్టలు, ఇంకొకటి నవరాత్రులు, గురు పౌర్ణమి, బోనాలు. ఉత్తరకాయ చూసారు కదా, ఈ ఆషాఢ మాసం గోరంటాకి సందడి మామూలుగా లేదండి. ఇక్కడ మహిళలందరూ ఒక కూర్చొని వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ లాస్ట్ కి డిస్కౌంట్ సేల్ కూడా ఏ విధంగా ఎక్కడ వస్తుందో అని చెప్పేసి కూడా మనకు మాట్లాడగానే చూడండి, ఒక్క వాళ్ళ ముఖాలలో మాత్రం సారీ సరంగానే ఒక మామూలుగా మాత్రం వాళ్ళలో లేనిపోయి నుంచి మాత్రం వస్తుంది వాళ్ళకి. అంటే ఉత్తరకాయ డిస్కౌంట్ సేల్ తో పాటు గోరంటాకు విషయాలు కూడా చెప్పుకుంటూ వాళ్ళు మెమరీ వేసుకుంటూ కూడా పాత పాటలు పాడుకుంటూ గోరంటాకు పాటలు పాడుకుంటూ ఇక్కడ సందర్భంగా చేస్తే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. పురతో పాటు సుమన్ టీవీ, మహబూబాబాద్.